ఈ కార్యక్రమంలో కూడా హెవెన్లీ ల్యాడర్ మినిస్ట్రీ నుంచి మన బ్రదర్ జగన్ వచ్చారు. బ్రదర్ జగన్, కార్యక్రమానికి ప్రైజ్ ద లార్డ్. స్వాగతం. తదితర సంఘం గురించి చాలా విషయాల్ని సంభాషించుకుంటున్నాం. ఇందులో నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను గురించి మీరు గత సంచికలో తెలియజేశారు. గత సంచికను చూసిన వాళ్ళకి ఈ సంచిక సంభాషణ అర్థమవుతుందనుకుంటున్నాను. అవునండి. ఇది రెండవ భాగం మనం చేసేది. రెండవ భాగం. ఇందులో కూడా ప్రభువు చెప్తున్న విషయాలు ఎంతో వైవిధ్యంగా ఉంటున్నాయి. తప్పు కనిపెట్టచ్చు, దానికి ప్రతిఫలాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కొంతమంది చూడండి తప్పులెత్తి చూపెడుతూ ఉంటారు. కానీ మన ప్రభువు అటువంటివాడు కాదు. ఆయన అర్థం చేసుకుంటున్నాడు, పరిష్కారం తెలియజేస్తున్నాడు, ప్రతిఫలం కూడా ఇస్తున్నాడు. అయితే తదితర సంఘానికి ఎటువంటి ప్రతిఫలాన్ని ప్రభువు ఇస్తున్నాడు? ఈ విషయాల్ని మనం ఎలా అర్థం చేసుకోగలమంటారు? మొదటి 2 సంచికల్లో ఈ విషయాన్ని మనం చెప్పాము. ప్రతి సంఘములోనూ 5 విషయాలను చూస్తున్నాం. మొదటిగా దాని పేరు, తర్వాత కాలఘట్టం. ఉమ్, మూడవది వారిని గూర్చిన కార్యములు, వారి యొద్ద ఉన్న మంచి అలవాట్లు, తర్వాత వారిలో ఉండే తప్పిదాలు. ఉమ్. ఇకపోతే చివరిగా ప్రభువిచ్చే బహుమానం. ప్రతిఫలం. ఇదొచ్చి ప్రతి సంఘానికి మనము 5 5 భాగాలుగా భాగాలుగా విభజిస్తున్నాం. విభజించి చూస్తున్నాం. గత సంచికలో తుయతైరాను గూర్చిన పేరు, దాని యొక్క కాలఘట్టాన్ని గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ఆ మిగిలిన 3 విషయాలను గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మొదటిగా వాళ్లల్లో ప్రభువెత్తి చూపించే తప్పిదాలేంటి, వాళ్లల్లో ఉండే సమస్య ఏంటి అని అడిగినట్లయితే, దీనిలో ఈ విషయంలో ప్రభువు వారిని కోపగించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే మిగిలిన సంఘాలతో ప్రభు మాట్లాడిన విధానము కంటే ఈ సంఘములతో దేవుడు మాట్లాడేది, ఈ సంఘంతో ప్రత్యేకంగా తుయత్తరుతో ఆయన మాట్లాడుతున్నప్పుడు స్వరం టోన్ మారినట్లుగా. కొంచెం హార్డ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. నీ పిల్లలను హతమార్చెదను, నిన్ను మంచము పాలు చేస్తాను. ఇది ఎంతో కఠినంగా కఠినంగా ఉంటుంది మాట. ఎందుకు అలాగా అని చూసినట్లయితే ఆ 20వ వచనములో దానికైనా ఒక కారణాన్ని దేవుడు చెప్తున్నాడు. ప్రకటన 2:20 వచనంలో ఎలాగంటే, తాను ఒక ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజెబెలును గురించి మనందరికీ బాగా తెలుసు. ఎక్కడంటే ఏలియా సమయంలో ఆహాబునకు భార్య ఆవిడ. ఆమె ఇశ్రాయేల్ దేశంలోకి వస్తుంది. ఆమె ఇశ్రాయేలు దేశంలోకి వస్తున్నప్పుడు ఆమె ఒక రాజకుమార్తె, ఉమ్, అంటే ఆమె ఒక రాణి. ఆ విధంగా కానీ ఆమె ఒక ప్రవక్తిని కాదు. ఆనాడు ప్రవక్త ఎవరంటే ఏలియానే ప్రవక్త. అవును. ఇక్కడ వాక్యం చెప్తుంది, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నా యొక్క సేవకుడు. ఏమిటంటే మనల్నందరినీ మోసపుచ్చడానికి ఆమెను ఉండనిచ్చుచున్నావు. అంటే ఏం చెప్పదలుచుకుంటున్నాడు అన్నట్లయితే, ఆనాడు యెజెబెలు ఏ విధంగా ఉండిందో మనము కొంత చూడాలి. అలా చూస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె 2 రకాలైన ప్రవక్తలను పిలిపించి వారికి విందు చేసిందట. ఉమ్, భోజనము పెట్టి ఆ ప్రవక్తలను తన వశం ఉంచుకుంటుంది. ఈ విషయాన్ని దేవుడు ఉదాహరణగా చెప్తున్నాడు ఈ సందర్భంలో. సరి యెజెబెలు పెట్టిన ఈ యెజెబెలు ఇచ్చిన విందును స్వీకరించుట ప్రవక్తలకు సరైనదా కాదా అనే విషయానికొస్తే, యెజెబెలు ఇశ్రాయేల్ దేవుణ్ణి ఏమాత్రం ఆరాధించిన వ్యక్తి. ఉమ్, ఆమె తాను వచ్చినటువంటి బబులోను దేశము యొక్క ఆ దేవతలను మొక్కేవారిగా ఉంటున్నారు. అప్పుడు ఆ దేవతలకు వారు ప్రాముఖ్యతనిచ్చి ఇశ్రాయేలు ప్రవక్తలను వారితో కూర్చుని భోజనం చేయమంటున్నారు. ఇది ఎవరికి వ్యతిరేకమంటే ఇశ్రాయేల్ దేవునికి. మన దేవునికి ఇది అగెన్స్ట్. ఉమ్. ఈ విషయాన్ని ఏలియా గద్దిస్తున్నాడు. ఈ ప్రవక్తలకైన శిక్షను కూడా ఆయన విధిస్తున్నాడు. ఏలియా అప్పుడే దాన్ని చేసి ముగిస్తున్నాడు. అయితే ఇటువంటి ఒక సంఘటన ఈ కాలములో సంఘములో ఉందని దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడన్నట్టయితే, ఇప్పుడు ఈ భోజనం అనేటువంటి విషయాన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఒకటైతే ఉపదేశం. వారి యొక్క ఉపదేశంలో మనం ఏం చేస్తున్నాము, వెళ్ళి కలుసుకుంటున్నాం. వారు చెప్పే ఉపదేశాలను స్వీకరిస్తున్నాం. సాధారణంగా ఆంగ్లంలో ఒక విషయాన్ని చెప్తారు, ప్యాగన్ వర్షిప్ అని చెప్తారు. బబులోను ఆచారాలను తీసుకొనొచ్చి మిగతా కార్యాలలో ఇమర్చుట, ప్రత్యేకంగా క్రైస్తవ ఆచారాల్లోకి వాటిని కలపడం. ఇప్పుడు ఇందులో నికోలాస్ ఉపదేశం అనేటువంటిది చూశాం. బిలాము యొక్క ఉపదేశమని మనం చూశాము. అవునా? బాలాకు చేత అవి చేస్తున్నాడు కదా. ఈలాగున ఒక్కొక్క విధమైన సిద్ధాంతాలు క్రైస్తవ్యంలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క నికోలాస్ మతస్థుల ఉపదేశము గ్రీకు నుండి వచ్చింది. ఉమ్, ఈ యొక్క బాలాకు బిలాము యొక్క ఉపదేశము ఇశ్రాయేల్ నుండే వచ్చింది. వారు అక్కడున్నటువంటి ప్రవక్తనే వారు గౌరవించారు. అయితే ఈ యెజెబెలు యొక్క ఉపదేశము ప్యాగన్ వర్షిప్ వచ్చి బబులోను నుండి వచ్చింది. ఈ బబులోను నుండి తేబడినటువంటి ఈ కార్యములు, ఈ ఉపదేశములు ఇవన్నీ క్రైస్తవ్యములోనికి తేబడుతూ ఉన్నప్పుడు ఆ ఉపదేశాన్ని క్రైస్తవ్యములోకి ప్రచురించడానికి నీవేలా అనుమతిస్తున్నావని చెప్తున్నాడు. ఉమ్, మనము నికోలాయితు మతం వారి ఉపదేశాన్ని గురించి మాట్లాడేప్పుడు 3 ముఖ్యమైన విషయాలు మాట్లాడాం. మీకు గుర్తుంది కదా? ఇమ్మోర్టాలిటీ, ఇమ్మోరాలిటీ
ప్రాస్పెరిటీ, ఈ 3 విషయాలు తీసుకొచ్చారు. అదే ఈనాటికి ఉంది అవును, ఉంది. అన్నటువంటి కార్యాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ ప్యాగన్ వర్షిప్ అన్నటువంటిది మీరు చూసినట్లయితే అధిక పక్షం దాని ఆచార క్రమంలో మార్పులుంటాయి. క్రైస్తవ్యంలో దేవుడు చెప్పిన, నేనెప్పుడు చెప్తుంటా, చాలా తేలిగ్గా దేవుని వెదకే మార్గములో దేవుడు మనల్ని ఉంచాడు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ఇంత సమీపంగా పొందుకున్న వేరే జనాంగం ఏదై ఉన్నది? మీరు ఎక్కడైనా మోకరించి ఎక్కడున్నప్పటికీ కన్నీరు విడిచి ప్రభువా అని చెప్పిన వెంటనే ఆయన వస్తాడు. అదెక్కడైనా కావచ్చు. మీరొకవేళ మీ గదిలో మోకాళ్ళుండి ఎవరికి తెలియకుండా మంచం పైన ఏడ్చినా అక్కడ ఓదార్పు కలుగజేయడానికి ప్రభువు ఉంటాడు. ఆయన అంతటి సమీపమైన దేవుడు, మనతో అంత సమీపంగా ఉండాలనుకునే వ్యక్తిగతంగా దేవుడు. ఉండాలనుకున్నాడు. అవును, ఆ విధంగా ఉండేటువంటి దేవుడు వెదకడానికి మనం ఏం చేస్తున్నామంటే, ఎన్నెన్నో కష్టమైన సిద్ధాంతాల్ని మనం సిద్ధం చేసుకున్నాం స్వయంగా. ఈ కఠినమైన సిద్ధాంతములు ఏర్పరచబడినవి ఎవరి మూలముగా అని చూసినట్టయితే, ఇలా బయట నుండి వచ్చిన కొందరి ఆలోచన ఫలితార్థమైన ఆలోచనను బట్టి ఈనాడు క్రైస్తవ్యంలో భారాన్ని మోసేంత స్థాయికి మనం వచ్చాం. కఠినమైన భారాలను మోసుకుంటూ ఈ ఉపదేశాలన్నీ వారిని ఏ విధంగా ఉంచుతున్నాయంటే, జనులు దేవుణ్ణి వెదకడానికి కష్టపెడుతున్నాయి. చాలా తేలిగ్గా మీరు దేవుణ్ణి వెదకొచ్చు. అదే క్రైస్తవ్యం యొక్క ప్రాముఖ్యత. ఎంత తేలికైన విషయాన్ని మనం ఎందుకు జటిలం చేసుకుంటున్నాం? అవును, ఇప్పుడు యెజెబెలు యొక్క విందునకు వెళ్ళి భోజనం చేసే విషయం ఉంది కదా, అది ఎంతో కష్టమైన విషయం. అది చూడటానికి సులువుగా ఉంటుంది. రాణి పిలిచింది, విందునిచ్చింది, మేము వెళ్ళి తిన్నాం. అది వినడానికి ఎంతో తేలిగ్గా ఉంటుంది. యెజెబెలు ఉండే స్థలానికి మీరు వెళ్ళాలి. మొదటిగా మీరు యెజెబెలు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆమె ఆచార విధానం అంటూ ఉంటుంది, వాటిని పాటించాలి. అవన్నీ చేసిన తర్వాత, రాణి ఆజ్ఞాపించిన తర్వాతే మీరు తినాలి. ఇదే విధానం. ఆ విధానములో దానియేలు తాను బబులోనులో భోజనం చేయనని చెప్తున్నాడు. ప్రారంభంలోనే చెప్పాడు. ఆరంభంలోనే చెప్పాడు. ఇప్పుడు యెజెబెలు పద్ధతిను, బబులోనులో రాజు విధానము కూడా ఇదే పద్ధతి ఉంటుంది. అందువల్ల వీరు భోంచేసినా ఆయన భోజనం చేయనంటాడు. ఇప్పుడు మనకు దేవుడు భోజనం ఇచ్చాడనుకోండి, ఇప్పుడు మన్నా ఇస్తున్నాడు. ఎంత సులువు అనుకుంటున్నారు? మీ గుడారం బయటికి రాగానే భోజనం ఉంటుంది, అంతే. మీరు దానికి ఏం చేయక్కర్లేదు. నేను ఊరికే లోకానుసారంగా కూర్చుని భోంచేసే విషయాన్ని చెప్తున్నా, సిద్ధాంతానికి వెళ్ళలేదు. సాధారణంగా యెజెబెలు ఆహారం పెడుతూ మీరు భోజనం చేయాలంటే, యెజెబెలు పిలిచిన చోటకి మీరు వెళ్ళాలి. మీరు అక్కడుండే పద్ధతులు, పారంపర్యాలు మీరు పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, వారు కొన్ని కార్యాలు చేస్తారు, అంతవరకు మీరు లోబడి అక్కడ వేచి ఉండాలి. ఆ తర్వాతే మీకు భోజనం దొరుకుతుంది, అది మీరు తినగలరు. అది వారికి ఇష్టమైనటువంటి భోజనమే పెడతారు. అందులో ఇశ్రాయేలీలు ఇష్టపడని ఆహారం కూడా ఉండవచ్చు. ఎందుకంటే దానియేలు చెప్తున్నాడు, అది కూడా ఉండొచ్చు. వేరే దారి లేక సహించి తినాల్సిందే. అయితే దేవుడు అలాగున కాదు. ఆయన మనకిచ్చేదంతనూ మంచి భోజనం ఈజీగా ఉంటుంది. అదే చెప్తా, మన దేవుణ్ణి వెదకేలాగున చాలా సులువుగా వేరే ఏది కూడా, లోకములో దేన్ని కూడా మీరు ఇంత ఈజీగా వెదకలేరు. సంపాద్యము, వస్తువులు, వీటన్నిటిని వెతికేదానికంటే దేవుణ్ణి వెదకడం చాలా సులువు. సో అటువంటి కష్టమైన కార్యములు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తున్నాడు. మీరు జనులపైన కఠినమైన భారాన్ని మోపుతూ ఉన్నారంటున్నాడు. మీరు ఎక్కించి వారిని కష్టపెడుతున్నారు. ఆనాటి యాజకులతో చెప్తున్నాడు, మీరు వారికి కష్టమైన విషయాన్ని చెప్పి ఏం చేయమంటున్నారు? కష్టపెడుతున్నారు. ఈనాటికి చూడండి, నిత్య జీవాన్ని పొందుకున్నాం. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మనకు దేవుడేం చెప్పి ఉన్నాడని చూసినట్లయితే, నీవు లోపట పరిశుద్ధముగా ఉండి ఆ ప్రభు వలను నీతి నిజాయితీగా తీసుకున్నట్లయితే నిత్య జీవాన్ని పొందొచ్చని దేవుడు చెప్తున్నాడు. ఇదెంతో సులభ సాధ్యం. అయితే ఈరోజు ఈ ప్రభు బలను, ఇక పద్ధతులు ఎంత కఠినము చేయబడ్డాయని మీరు అనుకుంటున్నారు. అది పొందక ముందు అది ఎంత కఠినముగా మార్చబడింది. శుద్ధీకరణ వేరే. అయితే ఈనాడు దానికి వారెత్తి చూపించే విషయాలు, అందుకే నేనెప్పుడు చెప్తాను, మీరు ఈ మాదిరిగా అన్య బోధనలు అనేకములు మనలో ఉన్నాయి. వీటిని తొలగిస్తేనే చాలా సులువుగా దేవుని వెదకి అనేకులు వస్తారు. దేవుని వద్దకు అనేకులు వస్తారు. తైత్తెర సంఘంలో ఉండే తప్పెదం ఇదేనని ప్రభువు చెప్పాడు. ఆ విషయానికి పాత నిబంధనకు అనుగుణంగా చాలా చక్కగా చెప్పారు. కానీ సంఘం యొక్క కాలం చాలా ఎక్కువ కాలపరిధిగా తెలుస్తోంది. ఆయన చెప్పే తప్పిదం ఇదేనా, మరేదైనా ఉందంటారా? ఇందులో మీరు అన్నట్లుగా ఒక దీర్ఘకాలమే, 538 AD నుండి 1517 వరకు. ఇప్పుడు సాధారణంగా చెప్పాలంటే, క్రైస్తవ్యములో దేవుడు చెప్పని విషయములు అన్నవి ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా ఈ కాలంలోనే లోపలికొచ్చాయి. ఓకే. 6వ శతాబ్దము నుండి 16వ శతాబ్దం వరకు దేవుడు వేటినైతే కూడదని చెప్తున్నాడో అవన్నీ ఉన్నాయి. దేవుడు వేటినెల్లా చెప్పలేదో అవన్నీ కూడా ఉన్నాయి. ఇదే సమయంలో దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ ఇందులో లేకుండా పోయాయి. నేను ఉదాహరణకే లోకపరంగా మీకు చెప్తాను. ఇప్పుడు మనకు క్యాలెండర్స్ని చూడండి. ఈ క్యాలెండర్ విధానం ఉంది కదండి,
బైబిల్ క్యాలెండర్ వేరే, మీకు తెలిసే ఉంటుంది. 360 రోజులు మనకు ఈ యొక్క జీవిష్ క్యాలెండర్ని మనం చెప్తాము. అదే బైబిల్ ప్రకారమైన క్యాలెండర్. అయితే ఇప్పుడు మనం ఫాలో చేస్తున్న ఓల్డ్లీ క్యాలెండర్ వచ్చి రోమన్ క్యాలెండర్. ఈ రోమన్ క్యాలెండర్లోనే మనం ఫాలో చేసేది గ్రిగోరియన్ క్యాలెండర్. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది 10వ శతాబ్దంలోనే వచ్చింది. అందులోనే 365 రోజులకు మార్చబడ్డాం. అందులోనే మనము ఈ 365 రోజులను జనవరి 1 అనేది ఇప్పుడే మార్చబడింది. అంతవరకు మనకు జనవరి అనేది జనవరి 1 కాదు. ఇటువంటి విషయాలను చెప్తున్నాను. ముందుగానే చెప్పాం కదా, క్రిస్మస్ డిసెంబర్ 25. అంతవరకు కూడా క్రిస్మస్ 25న కాదు. దాని తర్వాత ఇప్పుడు మార్చబడింది. అదేలాగున అనేక కార్యాలు ఏవేవైతే బైబిల్లో లేవో అవన్నీ కూడా ఈ కాలఘట్టంలోనికి తీసుకుని రాబడినవే. ప్రజల యొక్క వాస్తవ భక్తి విషయాలు కోల్పోయి వ్యర్థమైన విషయాలు లోనికి వచ్చి వారిని ఈ ఆత్మీయ విషయాలను వదిలిపెట్టి సెలబ్రేషన్లోనికి తీసుకెళ్లిన కాలఘట్టం అని చెప్పచ్చు. ఇదే ఈ యొక్క ముఖ్యమైన కాలఘట్టం. అంటే చాలా ప్రమాదకరమైంది అంటారా? ఇది ప్రమాదకరమైన కాలం. ఈ యొక్క కాలఘట్టములోనే ఆత్మీకముగా కూడా అనేక సమస్యలు ఏర్పడ్డ కాలం అని చెప్పచ్చు. సో అందులో వచ్చి క్రైస్తవ్యం అధిక శాతం ఆత్మీయ జీవితంలో దెబ్బతిన్న కాలం అది. ప్రజలు నిరుత్సాహపడ్డారు. వారు నిరుత్సాహం మాత్రం కాదు, దేవుని వదిలి వెళ్ళిపోయారు. క్రైస్తవ్యం ఒక గుర్తింపుగా మారిపోయింది. ఎదిరింపు లేని సమయంలో ఈ గందరగోళం ఏర్పడుతుంది. గందరగోళం అదే చెప్తున్నాను. ఆశీర్వాదం ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సిన ఖడ్గము లాంటిది. మీరు కొంచెం ఏమారినా మీ చేతిని తెగ్గొడుతుంది. సో ఈ కాలఘట్టములోనే అన్నీ కూడా లోపలికి తేబడి దీని తర్వాత దాని తరములు, ఈ 538 తర్వాత ఏర్పడిన తరాలన్నీ తరము వెంబడి తరతరాలుగా ఆ ఉపదేశము విత్తనమై ఆ తర్వాత మొక్కై వేరుపారి బలము పుంజుకొని ఈనాటికైతే క్రైస్తవ్యము నుండి ఈ కార్యములేవి కూడా నిర్మూలించలేని స్థితికి వచ్చేసింది. మీరు నిర్మూలించలేరు. నిర్మూలిస్తే మీరు పిచ్చివారవుతారు, మీకు విరోధమవుతారు. ఎలాగైతే 2000 సంవత్సరాలుగా ధర్మశాస్త్రము తప్పక ఊరిపోయిన యూదుల వలె ఒకనాడు యేసు అకస్మాత్తుగా మార్చాలనుకున్నాడు. మార్చగా ఆయనను సిలువలో వేశారు. ఆ తర్వాత అది మారింది. అపోస్తలుల కాలంలో అవన్నీ మారిపోయాయి. అయితే ఇప్పుడు 2000 సంవత్సరాలుగా ఇప్పుడు వీరి కాలంలో నాటబడిన విత్తనాలు, 538 నుండి వేయబడిన విషబీజాలు ఈనాడు 1500 సంవత్సరాలుగా నాటుకుపోయాయి. వీటిని నిర్మూలించడం అంత కఠినమైన విషయంగా ఉంది. చాలా విషయాల్లో ఏ ఆటంకు లేకుండా ఉన్నప్పుడే ఈ సమస్యలు వచ్చాయి. మీరన్నారు ఒక మాట, అంతా బాగున్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలని. అది మంచి మాట, మంచి యోచన చెప్పారు. అందులో ఆత్మీయమైన భావం కూడా ఉంది. మరేమిటి చేజారిపోయింది ఇక్కడ? తైతెరే చేసిన తప్పిదాలు ఇంకా ఏమేమున్నాయి? తుయతైరాలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గమనించి ఆ తర్వాత మీరు తరచుగా చెప్పేటువంటి రివార్డులోకి వెళ్దాం. ఏంటన్నట్లయితే తుయతైరా సంఘం తాను ఇచ్చినటువంటి ఆ పోషణ, తన తరము వారికి ఇచ్చిన పోషణ, ఈ పోషణ యొక్క స్థాయి ఎంతవరకు వెళ్ళిందని మీరు గమనించినట్లయితే దేవుడు ఆమెను మంచము పాలు చేసి దాని పిల్లలను చంపెదని అంటున్నాడు. ఎంతో కఠినమైన మాట. దేవుడు ఎంతో మంచివాడని, కృపగలిగిన దేవుడని మనం చెప్పుకుంటాం, పిల్లలపైన ప్రేమ కలిగిన వాడని. అయితే వాక్యం చెప్తుంది ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతి. ఎంతటి కారణమై ఉంటే ఈ పిల్లల దగ్గర దేవుడు ఆ కోపాన్ని వ్యక్తం చేసుంటాడు. అది చూడాలి కదా. ఇంత కనికరము గల దేవుడు సంఘాలకే చెప్తున్నాడు. ఈనాడు ఒక ఉపదేశం ఉంది. దేవుడు నరకాన్ని ఆయన ఉంచలేదు. దేవుడు మిమ్మల్ని ఏం చేయడు, మిమ్మల్ని పరలోకానికే తీసుకెళ్తాడు, చేయి విడువడు. నువ్వేం చేసినను దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడని ఉపదేశం ఉంది. తప్పు బోధనది. ఎలాగంటే దేవుడు న్యాయవాది. మీరెప్పుడు చెప్తుంటారు న్యాయవాదిగా ఉన్నంతవరకు ఓకే, మనకై వాదిస్తాడు. బట్ న్యాయ తీర్పు విషయంలో ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. చట్టం ప్రకారమే తీర్పు ప్రకారంగానే వెళ్తాడు, న్యాయవాదిగా ఉండలేడు. జడ్జి అడ్వకేట్ గా మారడు. అలాగ ఉంటున్నప్పుడు అనేక మంది ఏం చెప్తారంటే దేవుడు మనకు చివరి క్షణంలో కూడా మనల్ని ఎలాగైనా, ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది చూడండి, నీ పిల్లలను నేను హతమారుస్తానంటున్నాడు. అప్పుడు పిల్లల్ని హతమార్చేంత వరకు వెళ్తుందంటే అప్పుడు వారేం చేస్తున్నారని అడిగినట్లయితే ఆ యెజబెలు వేసిన బీజం ఉంది కదా, ఇది దేవుని యొక్క ఇప్పుడు సొదొములో ఒక వినాశనం. ఈ వినాశనం లోతు వెళ్ళినప్పుడు లేదు. లోతు వెళ్ళినప్పుడు సొదొములో పాపం ఉండి ఉండవచ్చు. అయితే లోతు వెళ్ళిన తర్వాత ఆ పాపం తారస్థాయికి వెళ్తుంది. ఎంతగా చెలరేగిందంటే చివరిగా దేవుడు నాశనం చేసే స్థాయికి వచ్చింది. అటువంటి స్థాయికి సంఘం వస్తుంది. సంఘములో బిడ్డలు కూడా ఆ స్థాయికి చేరుకుంటున్నారు. అటువంటి ఉపదేశాలు వెంబడిస్తున్నారు. అదే నేను చెప్తున్నా, ఇలా ఎందులో పడిన వారినైనా లేపచ్చు గాని ఇటువంటి సిద్ధాంతాల్లో పడిన వారిని లేపడం చాలా కష్టం. అందువల్ల చెప్తున్నా, నేను బాహాటంగా చెప్తున్నాను, మన పిల్లలకు ఆత్మీయ పరంగా ఏమిస్తున్నామనేది చాలా ముఖ్యమైనది. వారికేం అందిస్తున్నామనేది చాలా ముఖ్యం.
కొన్ని సందర్భాలలో సులువుగా ఉండేది ఇవ్వాలని ఇష్టపడతాం పిల్లలకి. అదే సమయంలో కఠినమైన ఉపదేశం ఇవ్వడానికి వెనకాడుతున్నాం. ఉమ్, ఉదయాన్నే లేచి బైబిల్ చదవమని చెప్పడానికి తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. ఉమ్. ఎందుకంటే పిల్లలు పడుకున్నారు, రాత్రంతా చదివారు, ఉదయాన్నే లేపి బైబిల్ చదవమంటే. ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ. అయితే అదే తల్లిదండ్రులే ఎగ్జామ్ ఉన్నప్పుడు ఉదయాన్నే 5ంటికి లేపుతున్నారు, ఉమ్, లేపి చదవమంటున్నారు. అయితే ఒక కఠినమైన విషయాన్ని మనం అనుకుంటున్నాం బైబిల్ కఠినము, ప్రార్థించడం కఠినం, అది చెప్పడానికి ఆలోచిస్తాం. ఈరోజు మీ పిల్లలను తప్పుగా పోషించినట్లయితే అది రేపు మీ పిల్లల యొక్క మరణానికి కూడా దారితీస్తుంది. దానికైన సంకేతమే ఇది. తల్లి నొదలి పిల్లల్ని సంహరిస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. మనము బోధిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, పలు సమయాలలో పిల్లలకు సాధకముగా మనం చేస్తామని తలబెడుతున్నాం కదా. అదే సమయంలో వాళ్ళేం చేస్తున్నారనేది చూడాలి. వాళ్ళని మనము అభినందించడానికి సిద్ధంగా ఉన్న మనము, ఆశీర్వదించాలని ఉన్న మనము, తప్పు చేసినప్పుడు ఖండించడానికి సిద్ధంగా ఉండాలి. ఉమ్. అదే చాలా ముఖ్యమైనది. సరే, చాలా కష్టమైన భాగాన్ని మీరు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం ఎప్పుడూ ప్రేమామయుడైన దేవుడు అని చూసే దృష్టి మారి, ఈరోజు ఈ విధంగా కూడా దేవుడు వాన్ చేస్తున్నాడు అనేది మనం చూశాం. దీనికి మించి జయించిన వాళ్ళకి దేవుడు బహుమతి ఇస్తున్నాడు. తయతరాకి ఒక బహుమతి ఉంది. ఇప్పుడు ఇందులో జయించిన వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు? అధిగమించి వచ్చేప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు చూడండి. సాధారణంగా మీరు జయించి ఉండాలంటే ఏదన్నా మీరు సాధించాలి. అవును, అవునా? అవును. ఇంతకు ముందు ఉన్నటువంటి సంఘాలను మనం కాస్త గమనించినట్లయితే ఆ జయించిన వానికి అని చెప్పినప్పుడు ఈ పాపాన్ని జయించినవాడు, ఇది జయించినవాడు అని చెప్పుకుంటూ వస్తాడు. ఇందులో నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉండింది. ఏది జయించాలని చూడాలి. జయించువానికి ఏమి ఇవ్వబడుతుందని తర్వాత చెప్తాము. అవును. ఏది జయించాలి అని చూసినట్లయితే నాకు చాలా ఆశ్చర్యం. అందరూ ఒకటి వెంబడిస్తున్నారు, నీవది తెలుసుకోకుండా ఉంటేనే చాలు, నీకు నేను బహుమతి ఇస్తానంటాడు. వినడానికి చాలా చాలా బాగుంది సులువుగా కూడా. ఉంది కదా వినడానికి. నిజంగా చాలా అంటే బాగుంది. అందరూ ఒకదాన్ని చదువుతున్నారు, నువ్వది చదవద్దు, చదవకపోయినా నీకు ఇస్తానంటున్నాడు. అపవాది యొక్క లోతులు అనేటువంటి భావాన్ని వారు ఆ లోతులను తెలిసికొనకుండా ఉండేటువంటి మిగతా వారందరికీ నేను చెప్పదలిచింది ఏంటంటే, అందరూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా లోతైన విషయాన్ని అపవాది నుండి నేర్చుకోవాలనుకుంటున్నారట. అంటే సాతాను యొక్క జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానం. ఈ లోక జ్ఞానంలోనికి వెళ్ళి అనేక విషయాలు లోతుగా, నేను చెప్పేది ఒక సైన్స్ ఎడ్యుకేషన్ సంబంధించింది కాదు, సాతాను దగ్గర ఉన్నటువంటి అనేక జ్ఞాన విషయాలను తలంచుకుని పోయి అది అలా చేయాలి, ఇలా చేయాలని అన్నీ చదవాలని చెప్పి డెప్త్గా వెళ్ళి పడిపోతున్నారు కొంతమంది. ఉమ్, నేను అనేక మందిని చూశాను. అధిక జ్ఞానం సంపాదించాలని పడిపోయిన వారున్నారు. నేను ఈ చదువు చోపట్ల ఉమ్, కొన్ని విషయాలను తెలుసుకోవాలి, బ్లాక్ మ్యాజిక్ తెలుసుకోవాలి, ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని వెళ్తారు కొంతమంది. వెళ్ళిన వారు అందులోనే పడిపోతారు. ఉమ్, టీవీలో ఒక కుర్రోడు ఇప్పుడు ఒక విషయాన్ని, బ్లాక్ మ్యాజిక్ వంటి విషయాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాడు. తను ఆ వెబ్సైట్కి వెళ్తున్నాడు. ఆ వెబ్సైట్లో ఉండేదంతా ఫాలో చేస్తాడు. ఫాలో చేస్తున్నప్పుడు చూసినట్లయితే ఆ వెబ్సైట్లో చెప్పిన ప్రతిదీ చేస్తున్నాడు. ఆ వెబ్సైట్లో చెప్పబడుతుంది, ఇప్పుడు ఇది చెయ్యి, నీ ప్రక్కన వచ్చి నుంచుంటానని చెప్తుంది. వాడు చేస్తున్నాడు, ప్రక్కన వచ్చి నుంచుంటుంది. ఉమ్. ఇది ఒక కుర్రవాడు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత చెప్పిన సాక్ష్యం. ఎలాగా ఆ స్క్రీన్లో ఉండేది ఇక్కడొచ్చి నుంచుంటుంది అన్నట్టయితే అది అంతకుముందు అక్కడే నుంచుంది. ఆ స్క్రీన్లో చెప్పబడిన విషయానికి లోబడుతున్నాడా అని చూస్తుంది. అక్కడ లోబడిన వెంటనే ఇక్కడ బయలుపడుతుంది. ఈ మాదిరిగా కఠినంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలని వెళితే సాతాను దగ్గర చిక్కుకున్నవారు ఉన్నారు. ప్రభువు చెప్తున్నాడు, పలు విషయాలు నీవు తెలుసుకోకపోతేనే చాలు. అనేక మందిని చూసినట్లయితే ఆ బుక్ చదివి, ఈ బుక్ చదివి, అలా చదివి చివరికి వారికి బైబిల్ మీద డౌట్ వస్తుంది. ఉమ్, బైబిల్ మీద డౌట్ వచ్చి అనేక మంది నన్ను అడుగుతుంటారు, లేదు ఆ సైంటిస్ట్ అలాగ చెప్పాడు, ఈ సైంటిస్ట్ ఈ విధంగా చెప్పాడు, అలా చెప్పినప్పుడు ఇలాగ బైబిల్లో ఉంది, అతను రుజువుతో. అప్పుడు నేను చెప్తాను, దేవుడు వచ్చిన తర్వాత సైన్స్ వచ్చిందా, సైన్స్ వచ్చిన తర్వాత దేవుడు వచ్చాడా? క్రియేటర్ తర్వాత క్రియేషనా, క్రియేషన్ తర్వాత క్రియేటరా? సరైన ప్రశ్న. క్రియేటర్ తర్వాతనే క్రియేషన్. అవును. సో క్రియేషన్ పెట్టుకుని నీవు క్రియేటర్ని చూడకూడదు, క్రియేటర్ పెట్టుకునే క్రియేషన్ చూడాలి. ఈ తప్పిదాన్ని అనేకులు చేస్తున్నారు. అటువంటి వ్యక్తులని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఉమ్, ఈ విధంగా అనేకమైన వాటికై వెళ్ళి తెలుసుకోవాలని, లోతుల్లోకి వెళ్ళి నేర్చుకోవాలనుకుని చివరిగా దేవుని వదిలి వెళ్ళిన వారిని చూస్తున్నాం. ఉమ్. అందువల్ల నేను చెప్తున్నా, బైబిల్లో ఒక విషయం లేదా వదిలేయండి అంట. ఎందుకు తల ఎందుకు పగలగొట్టుకోవడం? వెళ్ళి దాన్ని పరిశోధించాలని వెళ్ళి దేవుడు ఒకటి చెప్పలేదు, దాచాడు. నోవహ్ కాలంలో జలప్రళయం ఏ సంవత్సరం ఏ తేదీ అని చెప్పే దేవుడు కొన్ని విషయాలు దాచి ఉంచుతున్నాడు. అలా దాచి ఉంచిన దేవుడు ఏదో కారణము చేతనే దాన్ని దాచి ఉంచాడు. అవును. వెంటనే దానిలోకి వెళ్ళి తల బిగించుకుని కొట్టి మిట్టాడి ఏంటని తెలుసుకోవాలి. అలాగంతా వెళ్ళి చివరికి విశ్వాస జీవితాన్నే వదిలి వెళ్ళిపోతారు.
ఆ విధంగా వెళ్ళిపోకూడదంటాడు దేవుడు. అవును. నేనొకటి చెప్పలేదా, అది వదిలేయి. దాన్ని తెలుసుకోకపోవడం మంచిది. సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను, కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి, అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా. ఇతనికి గొప్ప బహుమతిస్తున్నాడు దేవుడు. ఇనుపదండముతో పరిపాలన చేయను అని అంటున్నాడు. ఉమ్, ఇనుపదండ పరిపాలన అంటే ఏంటి అని చూసినట్లయితే 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తే ఇనుపదండముతో పరిపాలన చేయవాడు. ఇనుపదండము పరిపాలన వెనుక మరొక మంచి విషయము ఈ మధ్య కొంతమంది దాని గురించి చెప్తూ ఉన్నారు. ఏంటంటే, ఇనుపదండం అంటే నియంతృత్వం. రాజదండము ఇలాగున్నాయి, అందులో ఇనుపదండము నియంతృత్వం. కానీ ఆ నియంతృత్వం చేసేటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఉమ్. దేవుడు ఎటువంటి వాడు? ప్రేమమయుడు. ప్రేమగలవాడు. ప్రేమగల దేవుడు నియంతృత్వం చేయబోతున్నాడు. ఉమ్, అప్పుడు నియంతృత్వం ఎలాగుంటుంది? అందంగా ఉంటుంది. ఇప్పటి వరకు లోకం ఏదేది చూసిందో తెలుసా? రాజరికం చూసింది, ప్రజాస్వామ్యం చూసింది, నియంతృత్వం చూసింది. కాని ఆ నియంతృత్వములో క్రూరమైన నియంతృత్వాన్ని ఈ లోకం చూసింది గాని ప్రేమ నియంత్రణ ఇంతవరకు చూడలేదు. సో న్యూ పొలిటికల్ లా ఏర్పడబోతుంది. ప్రజాస్వామ్యం వలె, నియంతృత్వం వలె, రాజరిక పాలన వలె క్రొత్తదొక పరిపాలన ఏర్పడుతుంది. అది ఎలాగంటే, ప్రేమగలిగిన నియంత. ఈలాటి ప్రేమామయుడైన సర్వాధికారి రాబోతున్నాడు. ఆయన పరిపాలన జరగబోతుంది. ఆ పరిపాలనలో నీకు పరిపాలన ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? ఈ యెజెబెలు యొక్క ఉపదేశాన్ని వెంబడించకుండా, సాతాను యొక్క లోతులనే విషయాన్ని తెలుసుకోకుండా, నేను నీకేదిస్తున్నానో ఆ భోజనము చాలు నీకు, దాన్ని పాటించు, అది చేస్తే నేను చెప్తాను. ఇది వినడానికి కొంత కఠినంగా ఉంటుంది. ఎందుకు అలాగా? నేను కొన్ని విషయాలు చదవకూడదా? బైబిలే చదవాలన్నప్పుడు నేను చెప్తాను, ఈ బైబిల్లో ఆయన చెప్పింది చదివితేనే నీవు అనుకోననే ఆశీర్వాదాన్ని పొందగలవు. కరెక్ట్. నీవు మిగతాది చదివినా చదవకపోయినా సరే, అనవసరమైనది చదవకుండా అవసరమైనది మాత్రమే చదివి దేవుడు చెప్పినట్టుగా ఉంటే ఇనుప దండముతో పాలన చేస్తాడు. ఇది మొదటి బ్లెస్సింగ్. రెండవది చెప్తున్నాడు, వేకువ చుక్కను అతనికి ఇస్తానంటున్నాడు. వేకువ చుక్క అన్నది ఏంటన్నట్టయితే అదొక పోస్ట్ లాగా, పోస్టింగ్ మాదిరి వంటిది. ఇప్పుడు మొదటిగా ఆ పోస్టింగ్లో ఎవరున్నారంటే సాతానుడున్నాడు. ఇప్పుడు ఆ యొక్క తేజో నక్షత్రమా వేకువ చుక్క అని దేవుడు చెప్తాడు. అంటే ఇప్పుడు దేవుడు సృష్టించి అతడిని తన యొక్క ఒక గుర్తింపుగా ఇంద్రధనుస్సును చూశామనుకోండి, అదొక గుర్తు, సమాధానమునకైన గుర్తు, నేను నిన్ను సంహరించను. ఆ విధంగా ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క అదొక సైన్. సైన్ గా. అదే ప్రకారంగా వేకువ చుక్క అనేది ఒక సూచన. అది ఎవరంటే నా యొక్క సృష్టి ఇతను నాకు చెందినవాడన్నట్టుగా అక్కడ సాతాను అక్కడ ఉంచుతున్నాడు. ఇప్పుడు సాతాను ఆ స్థానము నుండి క్రిందికి పడిపోయాడు. ఎందుకు పడ్డాడంటే, ఈయన అతన్ని తీసుకెళ్లి పెడితే ఆయన అక్కడి నుండి ఈయన స్థానానికి రావాలనుకుంటున్నాడు. అక్కడి నుండి దేవుడు అతన్ని త్రోసేశాడు. నక్షత్రం క్రింద పడింది. ఇప్పుడు ఆ స్థానానికి ఎవరొస్తారు? యేసుక్రీస్తు వస్తాడు. ఆయనే వేకువ చుక్క అయి ఉన్నాడు. తరువాత వేకువ చుక్క ఆయనే. సో ఆ స్థానానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసి, తండ్రి దేవుడు, వేకువ చుక్క, ఇప్పుడు మనమున్నాం. మనము కూడా ఆయన వలె లోకాన్ని జయించినట్లయితే ఆయనను తండ్రి సుతుడు ఏకమై చివరిగా ఒకే దేవుడవుతారు. ఒక నిర్ణీత కాలం వరకే వీరు వేరువేరుగా ఉంటారు. అనేకులకు ఇందులో వేరే గందరగోళం ఉంది. ఇప్పుడు వీరు ట్రినిటీ అంటున్నారు, ఇలాగంతా చెప్తున్నారు. దేవుడొక్కడే గదా, దేవుడొక్కడే, అందులో భేదాభిప్రాయం లేదు. నిర్ణీత కాలం వరకు ఆయన 3 వ్యక్తులుగా విభాగింపబడ్డాడు ఫర్ ఎన్ వర్క్. ఈ పని ముగించిన తర్వాత ఆయన ఏమవుతాడు? ఒక దేవునిగా మారి నిత్యత్వం వచ్చేప్పుడు ఆయన ఒకడవుతాడు. ఆయన ఒక్క దేవుడు అయిన వెంటనే ఆయన ఉండినటువంటి వేకువ చుక్క యొక్క స్థానమును, ఆ గుర్తింపు స్థానం ఉంది కదా, ఆ స్థానానికి మనల్ని తీసుకెళ్లి అక్కడ ఉంచుతాడు. ఎవరిని? సంఘములో ఇటువంటి కార్యాలను జయించువానికి ఆ స్థానంలోకి తీసుకెళ్తానని దేవుడు చెప్తున్నాడు. ఇదియే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు ఆలోచించండి, మిగతా నక్షత్రాలన్నీ కూడా కింద పడిపోతాయి. ఈ నక్షత్రం పడదు. ఎందుకంటే ఈ పోస్టింగ్ అనేది దేవుని యొక్క స్థానం, దేవుడు సృష్టించిన ఒక పోస్ట్. సో ఆ పోస్టింగ్కి మిమ్మల్ని నన్ను తీసుకెళ్లి దేవుడు ఉంచిపోతున్నాడు. గొప్ప బహుమానం అది. అది ఎంతో గొప్పదైన బహుమతి. అది ఎలాగంటే, ఇప్పుడు మీరు తెలంగాణ వెళ్తున్నారు, ఒక సైన్ బోర్డు ఉంది, హైదరాబాద్కు వెళ్ళేటువంటి మార్గం అనేది. సో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళాలంటే ఈ బోర్డు ఎంతో అవసరమైంది. కరెక్ట్. ఆ విధంగా దేవుని గూర్చి తెలుసుకోవడానికి ఇదొక గుర్తు. ఈ నక్షత్రమే ఇలాగుంటే దాన్ని సృష్టించిన దేవుడు ఎలాగుంటాడు? అటువంటి కార్యం అది. దైత్యరను గురించి మీరు చాలా వివరంగా చెప్పారు. అయితే జయించిన వారికి ఈ ప్రత్యేకమైన బహుమానమని చెప్పబడినప్పుడు దేవుని యొక్క హుందాతనం తెలుస్తోంది. చాలా ముఖ్యమైన బహుమానం ఇస్తున్నాడిక్కడ. వచ్చే వారం మనం మరొక సంఘాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమానికి మీరొచ్చినందుకు